ఆగస్టు 21వ తేదీ గురువారం నాటికి శ్రీవారి మెట్టు చిరు వ్యాపారులు చేపట్టిన నిరసన దీక్షకు ఏడాది కాలం పూర్తవుతుందని, వారికి ఇకనైనా న్యాయం చేయాలని శ్రీవారి మెట్టు చిరు వ్యాపారుల సంఘం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి టీటీడీ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. సోమవారం నాటి ఉదయం యశోదానగర్లోని సిఐటియు జిల్లా కార్యాలయంలో శ్రీవారి మెట్టు చిరు వ్యాపారుల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కందారపు మురళి ప్రసంగిస్తూ, శ్రీవారి మెట్టు వ్యాపారులు గత 25 సంవత్సరాలకు పైగా భక్తులను నమ్ముకుని శ్రీవారి మెట్టు మార్గంపై వ్యాపారాలు చేసుకుంటున్నారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యాపారాలు చేసుకోనివ్వకుండా శ్రీవారి మెట్టు మార్గంలో నిషేధం విధించారని, ఈ కారణంగా 30 కుటుంబాలు వీధుల పాలయ్యాయని కందారపు మురళి గుర్తు చేశారు. ఏడాది కాలంగా తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం ఎదురుగా పేదలైన చిరు వ్యాపారులు కుటుంబాలతో సహా నిరసన దీక్షలు చేస్తున్న టీటీడీ ఉన్నతాధికారులు పాలక మండలి పట్టించుకోకపోవడం ఎక్కడి సాంప్రదాయమని ప్రశ్నించారు. శ్రీవారి మెట్టు వ్యాపారస్తుల ఐక్యత, శ్రీవారి మెట్టు వ్యాపారస్తుల ఐక్యత, శ్రీవారి మెట్టు వ్యాపారస్తుల ఐక్యత, సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, సిఐటియు జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, సిఐటియు జిందాబాద్. శ్రీవారి మెట్టును నమ్ముకొని గత 25 సంవత్సరాలుగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి ఈ చిరు వ్యాపారుల పట్ల టీటీడీ యాజమాన్యం అనుసరిస్తున్నటువంటి వైఖరి ఏమాత్రం సమంజసంగా లేదు. అక్కడేదో పులి కనిపించిందనే పేరుతో శ్రీవారి మెట్టు ప్రాంతంలో కూడా కాదు పులి కనిపించింది. అలిపిరి మార్గంలో పులి కనబడి అక్కడ ఒక బాలిక మీద దాన్ని చంపడానికి ప్రయత్నం చేసి చంపేసింది. ఆ సందర్భంగా చెలరేగినటువంటి రకరకాల వివాదాల నుంచి అలిపిరి మార్గంలో ఇప్పటికీ వ్యాపారాలు జరుగుతున్నాయి, అన్ని అంగళ్ళు ఉన్నాయి. శ్రీవారి మెట్టు మార్గంలో అలిపిరి మార్గంలో పులి కనిపిందనే పేరుతో శ్రీవారి మెట్టు మార్గంలో వ్యాపారాలను ఆపేయడం ఏ రకంగా సమంజసమో మాకేమీ అర్థం కాలేదు అని చెప్పి కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ రోజు దాకా పదే పదే అధికారులకి ప్రజాప్రతినిధులకి సమస్యను విన్నవించుకుంటున్నా. శ్రీవారి మెట్టు మీద ఉన్నటువంటి వ్యాపారుల్ని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పూర్తిగా వ్యాపారాలు చేయనివ్వకుండా అడ్డుపడుతూ వాళ్ళని శ్రీవారి మెట్టు మార్గంలోకి రానివ్వకుండా అడ్డుపడుతుంది. దీన్ని వ్యతిరేకిస్తూ 25 సంవత్సరాల నుంచి ఆ మార్గాన్ని నమ్ముకొని అక్కడ ఉన్నటువంటి భక్తులకి సేవలు అందిస్తూ చిరు వ్యాపారులు చేస్తున్నటువంటి వ్యాపారాలని కొనసాగించాలి, వాళ్ళ జీవితాలని ఆదుకోవాలని చెప్పి సిఐటి ఆధ్వర్యంలో టీటీడీ పరిపాలనా భవనం దగ్గర నిరసన దీక్షలు గత ఏడాది కాలంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 21వ దాదాపు 25 సంవత్సరాలుగా శ్రీవారి మెట్లు నమ్ముకొని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ 30 కుటుంబాలు దాన్ని నమ్ముకొని అదే జీవనధారంగా మేము బతుకుతున్నాము. అలిపిరి మార్గంలో పులి దాడి చేసిందని చెప్పి శ్రీవారి మెట్లు మూసేశారు. దాదాపు 1 సంవత్సరం రోజులు అవుతుంది. ఇప్పటికీ ఆ ఉన్నతాధికారులు కూడా మేము తిరిగాము, అందరూ వినతి పత్రం ఇచ్చాము, కానీ అధికారులు ఎవరు కానీ స్పందించలేదు మాకు. కాబట్టి నిరసన దీక్ష పరిపాలనా భవనం దగ్గర మేము నిరసన దీక్ష చేస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి మెట్టు యూనియన్ సంఘం మాది. ఈ రోజుటికి టీటీడీ భవనం ముందర 363 రోజులు నిరసన దీక్షతో కూర్చున్నాం. ఇంతవరకు దేవస్థానం వాళ్ళు పోతున్నారు, వస్తున్నారు, చూస్తున్నారు, ఇంతకు తప్ప మాకు ఏమీ దారి చూపెట్టలేదు. కావున అనేక సందర్భాల్లో టీటీడీ దేవస్థానం వారికి, ఈఓ గారికి, శ్యామల ఈఓ గారికి, అసలు ఈఓ గారికి, అలాగే చైర్మన్ గారికి చాలాసార్లు మేము వినతి పత్రాలు ఇచ్చినాము. కానీ ఇప్పటికీ మాకు ఏది కానీ సహకరించలేదు. చేస్తాము పడతామన్నారు తప్ప మాకు ఏమి కానీ న్యాయం చేయట్లేదు. అనేక 100 సార్లు కలిసినాము, చేస్తామంటారే చేయట్లేదు. ఐక్యత, శ్రీవారి మెట్టు వ్యాపారస్తుల ఐక్యత, శ్రీవారి మెట్టు వ్యాపారస్తుల ఐక్యత.